ఒక రకంగా రాజశేఖరం గారి చావుకు నేను కారణమని నన్ను తప్పుపట్టే పరిస్థితి వచ్చింది. నువ్వు గనక ఆవేశంలో నోరు విప్పితే ఆ తండ్రితో పాటు కూతురు కూడా వెళ్ళిపోయి ఉండేది. నందినిగా నటించింది ఆ భార్గవి రాజా మీద అందరికీ అనుమానం వచ్చేలా చేసింది. ఆయమ్మా, కాఫీ ఎదుగోండి. ఆయమ్మ లేదు కదమ్మా, వెళ్ళిపోయిందిగా. నేను నీలా ఒంటరిదాన్నే కదూ. అమ్మా, చెల్లెమ్మా, అమ్మా, చెల్లెమ్మా, నువ్వు ఇక్కడున్నావా తల్లి? నువ్వు ఇక్కడున్నావా? అమ్మా, ఎక్కడున్నావా అని ఎత్తుకుంటూ వచ్చానమ్మా. అమ్మా, చెల్లెమ్మా, ఆ రోజు జైల్లో నువ్వు మగ్గిపోతున్నా నిన్ను చూశాను చెల్లెమ్మా. మళ్ళీ ఈ రోజు నిన్నిలా ఫోటోలో చూస్తానని నేను అనుకోలేదమ్మా, నేను అనుకోలేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ఈ అన్నయ్యని క్షమించు తల్లి, క్షమించమ్మా, క్షమించు. ఎవరు మీరు? మీకు మా అమ్మ తెలుసా? మా అమ్మ మీకు చెల్లెలా? ప్రశ్నలన్నీ ఒక్కసారి అడిగితే సమాధానం చెప్పడం చాలా కష్టం తల్లి. అయినా నా మేనకోడల కోసం చెప్తాను. నా పేరు దేవుడు. నీకు దేవుడిచ్చిన దేవుడు మావైనమ్మా. మీ అమ్మకు నేను అన్నయ్య వరుస అవుతాను. నువ్వు పుట్టక ముందు జైల్లో ఉండగా కలిశాను. మహారాణిలా బతికిన నీకు ఎందుకమ్మా ఈ శాపని ఏడ్చాను? పాపం పిచ్చి తల్లి, ఆ కృష్ణప్రసాద్ చేసిన మోసానికి తల్లడిల్లిపోయింది. కడుపులో ఉన్న నిన్ను ఎలా పెంచాలా అని బాధపడిపోయేది. అన్నయ్యను నేనుండగా నీకేం బాధమ్మా అని ధైర్యం చెప్పాను. అమ్మా, ఒక్కసారి కృష్ణప్రసాద్ను చూడాలనుంది, తీసుకొస్తావా అన్నయ్య అని అడిగిందమ్మా. నా చెల్లెల కోసం ఆ కృష్ణప్రసాద్ను కలిశాను. ఒక్కసారి నా చెల్లెల మొహం చూడమని ప్రాధాయపడ్డానమ్మా. కానీ ఆ కృష్ణప్రసాద్ మనసు కరగలేదమ్మా. అని గాండ్రించి నా మొహాన ఉమ్మేశాడమ్మా. అమ్మా, ఉమ్మేస్తే తుడుచుకోవచ్చమ్మా, కానీ నా మీద దొంగ కేసులు పెట్టి లోపల వేయించాడమ్మా. అయినా పర్వాలేదు, కానీ నీ బిడ్డని నా చేతులతో పెంచుతానమ్మా అని నా చెల్లెలికి ఇచ్చిన మాట నెరవేర్చుకోలేకపోయానేమోనని కుమిలిపోతూనే ఇన్ని రోజులు జైల్లో గడిపానమ్మా. అమ్మా,
జైల్లో గడిపాను. మీ అమ్మకిచ్చిన మాట నెరవేర్చుకోలేకపోయినా బయటకు వచ్చాక మా చెల్లెల్ని చూడొచ్చు కదా అనుకున్నాను. కానీ ఇదిగో ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదమ్మా. అనుకోలేదమ్మా. మామయ్య, ఏమన్నావమ్మా? నన్ను మామయ్య అని పిలిచావా? ఏది ఇంకొకసారి పిలువమ్మా. మామయ్య, చాలమ్మా, చాలు. ఈ జన్మకి చాలు తల్లి, చాలు. ఇంతకాలం ఇదిగో ఈ ఫోటోనే మీ అమ్మ జ్ఞాపకంగా పెట్టుకొని ఉన్నానమ్మా. కానీ నువ్వు నన్ను మావయ్య అని పిలిచాక చాలా ఆనందంగా ఉందమ్మా, చాలా ఆనందంగా ఉంది. నెల రోజులు జైల్లో ఉండొచ్చిన వాళ్ళకి ర్యాలీలు, పూలదండలు, ఊరేగింపులు చేస్తుంటే నేను సంవత్సరాల తరబడి జైల్లో ఉండొచ్చాను. కానీ నా కోసం ఎవరూ రాలేదమ్మా. మీ అమ్మ బతుకుంటే ఖచ్చితంగా నా కోసం వచ్చేది. నా దరిద్రం ఏం చేద్దాం? పోనీలేమ్మా, మీ అమ్మ పోయినా నువ్వున్నావు, నాకదే చాలు. అమ్మా, నీకేం అవసరం వచ్చినా ఈ దేవుడు మామయ్య ఉన్నాడు. నేను శివాలయం గుడిమెట్ల దగ్గరే ఉంటానమ్మా. వస్తానమ్మా, వస్తాను. ఆగండి మావయ్య, ఎక్కడికి వెళ్తున్నారు? చెప్పాను కదమ్మా, నా పేరు దేవుడు కదా, అందుకే నాకు ఆ గుడి దగ్గరే నివాసం. వద్దు మావయ్య, ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉండు. నేనా ఇక్కడ? అవును, నాకు ఎవరూ లేరు మావయ్య. అమ్మ జ్ఞాపకంగా మిగిలింది మీరే కదా. నా మాట కాదనకండి మావయ్య. సెంటిమెంట్ బాగానే పనిచేసింది. పెట్టపడింది రోయ్. అమ్మా, నాకైతే ఇంకొకరి మీద వాలిపోవడం ఇష్టం లేదమ్మా. కానీ నీకోసం, చనిపోయిన నా చెల్లెలు సౌందర్య కోసం ఉంటానమ్మా, ఉంటాను. థ్యాంక్స్ మావయ్య. మంగమ్మా. అమ్మాయి గారు. ఏటమ్మాయి గారు? మామయ్యకి ఏం కావాలో చూసుకో. మామయ్య, నేను కొంచెం బయటికి వెళ్ళొస్తాను. అలాగే అమ్మా, జాగ్రత్త అమ్మా. ఏంటి నీ పేరేమన్నా? మంగమ్మండి. ఓ, మంగమ్మ, ఓ మంచి జ్యూసు పట్రా. అందులో బాదం పప్పు, పిస్తా పప్పు రెండు కలిపి పట్టుకురా. వెళ్ళు. ఇందు మూలంగా 50 మందికి తెలియచేయడం ఏమనగా, ఈ దేవుడు మావయ్య మేనకోడలింట్లో సెటిల్.
చివరకు అనుకున్నంత పని చేసిందన్నమాట. ఛ! భార్గవి, భానుమతి ఆగు. ఈ పేపర్ ఎందుకు విసిరికొట్టావు? ఈ పాపాత్మురాలి మొహం చూడలేక. ఈ అమ్మాయి నీకు తెలుసా? తెలుసా ఏంటమ్మా, చిన్నప్పటి నుంచి ఈ చేతులతో ఎత్తుకొని పెంచాను. మంచి మనిషిగా పెంచాలి అనుకున్నాను, కానీ నేననుకుంటే సరిపోయిందా? అందుకే తనతో ఉండలేక ఇల్లు వదిలిపెట్టి వచ్చేశాను. అసలేమైంది? ఇదిగో చూశారు కదమ్మా, పగబట్టి ఆ జయంతి గారి కంపెనీని లాగేసుకుంది. అన్యాయంగా రాజశేఖరం అనే పెద్ద మనిషి ప్రాణాలు తీసింది. భార్గవి రాజశేఖర్ గారి ప్రాణాలు తీసిందా? ఎందుకు అలా చేసింది? చెప్పాను కదమ్మా, పగ ప్రతీకారం అంటూ బ్రతికే మనిషిని ఎందుకు ఈ అరాచకం చేశావు అంటే ఏం చెబుతుంది? పన్ని కట్టుకుని ఆ కుటుంబాన్ని చిత్రహింసలు పెడుతుంది. రాజశేఖరం గారిని బెదిరించి ఆ కంపెనీని లాక్కుంది. కృష్ణ వాళ్ళ అల్లుడు రాజాని మోసం చేసి అందరూ అతన్ని ఇంట్లో అనుమానించేలా చేసింది. వాళ్ల కాపురంలో చిచ్చు పెట్టాలని చూసిందమ్మా. ఎక్కడా వాళ్లకి నిలువ నీడ లేకుండా చెయ్యాలని చూసింది. అలాగే చేస్తుంది. అందుకే దాని మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. మనమెంత జాగ్రత్తగా పాలు పోసి పెంచినా పాము విషం కక్కుతూనే ఉంటుంది. ఆ భార్గవి అంతే. తన పగ ప్రతీకారాలు తీర్చుకోవటానికి బలం, డబ్బు, మరింత అహంకారాన్ని తెచ్చిపెట్టింది. అమ్మలా పెంచిన నా మాట కూడా వినకుండా నిర్లక్ష్యం చేసింది. అందుకే అక్కడ ఉండలేక ఇల్లు వదిలిపెట్టి వచ్చేశాను. అంత పగని పెంచుకుని ఆ కుటుంబాన్ని నాశనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళమ్మకి ఆ కుటుంబం ద్రోహం చేసింది. ఆ ద్రోహం చేసిన మనిషిని వదిలిపెట్టి అంతమందిని ఏడిపించడం ఎంతవరకు న్యాయం? మీరే చెప్పండి. ఎవరు చెప్పినా వినదు. ఇంకా ఏ పాపాలు చేస్తుందో, ఎంతమంది ఉసురు పోసుకుంటుందో. అమ్మ అని ఆప్యాయంగా పిలిచే భార్గవి నా కుటుంబానికి శత్రువా? అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే, ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, పెళ్ళా మెళ్ళో నగలతో సహా చిరుక్షవరమైపోయింది.
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే, ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది పెళ్ళ. ఏంటయ్యా బాబు ఇంటి ముందు పడుకుని అప్పుల పాటలు పాడుతున్నావు? మంగమ్మ, నేను దేవుణ్ణి. దేవుడికే ఏది మంచో ఏది చెడో చెప్పేంత ఎదిగిపోయావా? వెళ్ళు, వెళ్ళి మంచి కాఫీ పట్టుకురా. అంత కూరంటే అమ్మో, అంత పువ్వు అంటే అమ్మో, అంత కూరంటే అమ్మో, అంత పువ్వు అంటే అమ్మో, నీ కొడుకులు పిల్లలు సల్లంగుండా అమ్మా అమ్మా అమ్మ 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 ఏహే అమ్మా. అంత కూరంటే అమ్మో, అంత పువ్వు ఉంటే అమ్మో, నీ కొడుకులు బిడ్డలు చల్లంగుండా అమ్మా 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 అమ్మ 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 అమ్మ. ఎవడు వీడు? ఈడెవడు? హె. అంత కూరంటే అమ్మో, అంత పువ్వు ఉంటే అమ్మో, అంత కూరంటే రేయ్, అమ్మో. లేవరా లేవరా ముందు లే. ఎవరా నువ్వు? అడుక్కు తినే ఎదవ్వి. గేటు బయట నిలబడి అడుక్కోవాలి గాని ఇలా సరాసరి లోపలికి వచ్చేసి ఇంటి మెట్ల మీద ఆరజాపుకొని పాటలు పాడతావా? లే లే ముందు. ఏయ్, నేనెవరో తెలిసి మాట్లాడుతున్నావా? నీ గెటప్ చూస్తుంటేనే అర్థం అవుతుందిరా నువ్వెవరో. అడుక్కు తినే వెధవా. వెళ్ళు, ఏయ్, హె. యాషన్ చూసి ఎటకారంగా మాట్లాడమాక. అసలు నేనెవరో తెలిస్తే నీ టక్కు గిక్కు తీసేసి టక్కున నా కాళ్ళ మీద పడి క్షమాపణలు అడిగేయగలవు. నేను నిన్ను క్షమాపణ అడుగుతానా? రేయ్, నిన్ను ఇలా కాదురా. నడవరా నడు. ఒంటి మీద చేయబడినట్టే మర్యాద దక్కదో. నా పేరు అసలే దేవుడు. నా కోపం వచ్చిందంటే శివతాండం ఆడేయగలను. జాగ్రత్త. నాకు జాగ్రత్తలు చెప్తావరా? నడవరా నడు. మహేంద్ర ఆగు. ఏం చేస్తున్నావు? వీడెవడో ముష్టోడు లోపలికి వచ్చి మన ఇంటి మెట్ల మీద పడుకున్నాడు మేడం. ఓయ్, ఇంకోసారి ముస్టోడు కుస్టోడు అన్నావంటే జోడించి కొట్టేగల. జాగ్రత్త. ఎవడమ్మాయిడు? నీ సొంత మేనమావ నన్ను పట్టుకొని మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు. ఇతను మన కంపెనీ మేనేజర్ మావయ్య. మేనేజరా? హ. అయితే వెంటనే వీడిని డిస్మిస్ చేసాయమ్మా. నన్ను పట్టుకొని ఏదో పెద్ద తెలిసిన వాళ్ళ ముస్టాడని డిక్లేర్ చేసేస్తున్నాడు. మావయ్య, అతనికి నువ్వెవరో తెలియక అలా అనుంటాడు. ఎందుకంత టెన్షన్ పడతావు? మహేంద్ర, ఆయన మా మావయ్య. మేడం మేడం సారీ మేడం. ఇదిగో, తెలియకేదో అనేశాను. తిట్టింది నన్ను, సారీలు చెప్పేది అక్కడ. అమ్మా భార్గవి, ఇతని ప్రవర్తన నాకేమీ నచ్చట్లేదమ్మా. వెంటనే పంపించేసేయి. మావయ్య వదిలేయి. మహేంద్ర, మేడం. నువ్వురా. టిక్కు 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 టిక్కు. మనకంటే వీడు అమ్మాయికి బాగా దగ్గరైనట్టున్నాడు. ఇందులో అయినా పోటీ ఉండొచ్చు, కానీ ఇలాంటి చోట కాంపిటీషన్ ఉండకూడదు. కట్ చేయాలి. లాయర్ గారితో అన్ని మాట్లాడాను మేడం. ఈ రోజే డిగ్రీ తీసుకుంటా ఉన్నారు. మీరు ఊ అంటే వెంటనే రంగంలోకి దిగేయడమే. డిగ్రీ వచ్చాక ఒక్క నిమిషం కూడా లేట్ చేయడానికి వీల్లేదు మహేంద్ర. నువ్వెళ్ళి ఆ పని మీద ఉండు మహేంద్ర. అలాగే మేడం, ఉంటాను. అమ్మా, డిగ్రీ ఏంటి, లాయర్లేంటి, అసలు ఏమైందమ్మా? ఏంటో చెప్పడం ఎందుకు మావయ్య? జరిగేది చూస్తున్నావుగా, నీకే తెలుస్తుంది. ఏంటి జయంతి, ఏమెతుకుతున్నావు? ఇంటి డాక్యుమెంట్స్ అండి. డాక్యుమెంట్సా? అవెందుకు? అవసరం ఉందండి. రామయ్య, రామయ్య,
అమ్మా ఈ ఇంటి డాక్యుమెంట్ పేపర్స్ ఎక్కడున్నాయి? ఏమోనమ్మా నాకు తెలీదు. ఆ, అన్నీ ఇక్కడ పెట్టేవాళ్లే. మరి ఎక్కడ పెట్టుంటారు డాడీ? అసలు ఇప్పుడు వాటితో ఏం అవసరం జయంతి? ఆ పేపర్స్ తీసుకుని వెళ్ళి ఇంటిని మార్ట్గేజ్ చేయాలి. లోన్ తీసుకొని మళ్ళీ బిజినెస్ మొదలు పెట్టాలండి. డాడీ ఎందుకు ఆ కంపెనీ వదిలేశారు. ఆయన సంపాదించిన ఆ కంపెనీ వేరే వాళ్ళు సొంతం చేసుకోవడం ఆయన ప్రతిష్టకే భంగమండి. అందుకే నేను ఎలాగైనా ఆ కంపెనీ దక్కించుకోవాలి. ఈ లోన్తో మళ్ళీ నా ప్రయత్నం నేను మొదలు పెడతాను. కానీ ఈ ఇంటిని తాకట్టు పెట్టడం అంటే మనకున్న ఒకే ఒక్క ఆధారం ఇదే కదండి. అయినా నేను ఇలా అమ్మడం లేదు, తాకట్టు పెడుతున్నాను. ఎలాగైనా సరే నేను మళ్ళీ తిరిగి దక్కించుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ సార్. రామయ్య, ఎవరొచ్చారో చూడు. అలాగేనమ్మా. అమ్మా అమ్మా అమ్మగారు ఒకసారి ఇలా రండి అమ్మా. ఏంటండి, ఏం కావాలి? ఈ ఇంటిని జప్తు చేసుకోమని కోర్టు డిగ్రీ ఇచ్చింది.